విజయవాడ బుడమేరు ముంపుకి సింగ్ నగర్, పాయకాపురం, కంట్రిగా ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. విపత్తులో చిక్కుకున్న అనేక కుటుంబాలు ఆహారం అందక చీకట్లో తొంగి చూసిన నాదుడే లేడు అంటూ బాధితులు ఆర్తనాదాలు చేస్తున్నారు. పునరావాస కేంద్రాలు లేవు, సహాయం అందలేదని ఆందోళన చెందుతున్న వరద బాధితుల కుటుంబాలతో మా ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడ అయితే ఇప్పటికీ జలమయంలో ఉంది. ఇప్పటికే విజయవాడ మొత్తం కూడా అతలాకుతలైపోయింది. దాదాపుగా 100 సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ లేనటువంటి వర్షపాతాలు విజయవాడ నమోదు కావడం చూసుకున్నట్లయితే దాదాపు విజయవాడలో సగభాగం మాత్రం ఇంకా నీటిలోనే కొట్టమెట్టాడుతూ చెప్పాలి. దాదాపుగా 2.5 లక్షల జనాభా ఇంకా విజయవాడలో ఇంకా జనజీవన స్రవంతిలో కలవడానికి టైం పెట్టే సమయం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఏదైతే ఆ బుడమేరు పొంగుటంతో ప్రాంతంలో ఉన్నటువంటి ఈ దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇటు రాజరాజేశ్వరపేట కానీ ఇటు సింగినగర్ తో పాటు అనేక ప్రాంతాలు కూడా జలమయంలో ఉన్నాయి. కానీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుని ముఖ్యమంత్రి స్వయంగా ఇక్కడే ఉండి కూడా అనేక సమస్యల అనేక అవసరాలు చూస్తూ ప్రజలకైతే ధైర్యం నింపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ తో పాటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నిరంతరం కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధితులన్నీ కూడా అన్ని రకాల ఆహార పదార్థాలతో పాటు మంచినీళ్ళు అన్ని అందిస్తున్నారు. కానీ కొన్ని ప్రాంతాల్లో ఇంకా లోపల ఉన్న ప్రజలకైతే ఎటువంటి అవసరాలు తీరలేదు. ఇంకా అసలు కనీసం మంచినీళ్ళు కానీ తాగడానికి మంచినీళ్ళతో పాటు ఆహారం కూడా అందించలేదు. బిక్కుమంటూ కూడా ఇంకా మేము ఈ చీకట్లోనే బ్రతుకుతున్నాము, మాకు ఎటువంటిది రాలేదని చెప్పేసి ఇక్కడున్న ప్రజలైతే ప్రధానంగా ఆరోపిస్తారు. అసలు ఏమిటంటే విషయాలు కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉన్నారు? మీకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం? 3 రోజులు ఆదివారం బట్టి ఇక్కడ 3 రోజులు బట్టి ఇక్కడ ఒక్కళ్ళు కూడా ఎక్కడ ఎవరు ఏమీ ఇవ్వలేదు. మాకు తాగడానికి నీళ్ళు కూడా లేవు, వాడుకుంటే నీళ్ళు కూడా లేవు. ఇక్కడ ఉండలేని పరిస్థితిలో ఉండి మీరు చిన్నపిల్లలతో వెళ్తే ఇక్కడ బయటకు వెళ్ళిపోదామని చెప్పేసి మా గ్రామం వెళ్ళిపోదామని బయలుదేరి. అంటే మీకు ప్రభుత్వం రీహాబిటేషన్ అంటే వేరే చోట మీకు ఆ రీహాబిటేషన్ కల్పించిందని కూడా ప్రభుత్వం చెప్తుంది. మీకు ఇంతవరకు ఆ రీహాబిటేషన్ చూపించారు? ఎవరు ఇచ్చారు సార్? ఏ ఫోన్ నెంబర్ ఆఫీసర్ ఫోన్ నెంబర్ ఇస్తున్నారు. ఆ ఫోన్ నెంబర్ చేస్తే ఎవరికి కలవు, అన్ని అవుట్ ఆఫ్ కవరేజ్ సార్. మీకు ఎవరు చెప్తుందని చెప్పండి. తినడానికి లేదు, వాటర్ తాగడానికి లేదు, వాడుకుంటే నీళ్ళు లేవు, ఇంకెక్కడికి పోవాలి చెప్పండి. చిన్నపిల్లలు ఉన్నారు, కరెంట్ లేదు, ఫోన్లో సిగ్నల్ లేవు, ఇప్పుడు ఎవరికి ఫోన్ చేస్తే పెట్టిన సిగ్నల్ లేవు, ఇంకెక్కడికి పోవాలి చెప్పండి. అదేంటంటే ఆహారంతో పాటు పాలు ఇస్తున్నాము, ఆహారం పట్టాలి, ఈవెన్ డ్రోన్ కెమెరాతో ఇస్తాం, ఈవెన్ హెలికాప్టర్ లో ఇస్తాం రాష్ట్ర ప్రభుత్వం. దీని మీద ఇంత చేస్తుంది. మీకు అందలేదంటారా? ఇన్ని రోజుల నుంచి మేము అలాగే నేర్చుకునే ఉన్నాం. ఏమన్నా కావాలి అంటే ఎన్నుకొని బయట తీసుకొని కొనుక్కొని అమ్మ మీరు చెప్పండి, మీకు ఈ గత 3 రోజుల నుంచి ప్రభుత్వం నుంచి అందిన సహాయ సహకారాలు ఇక్కడ ఉన్నారేమో లేకపోతే సీఎం పక్కన ఉన్నారేమో అక్కడ ఉన్నారా? ఒకసారి ఆహ్వానం పడుకొని దగ్గరికి వచ్చి చూడండి. ఎవరికన్నా వాటర్ కానీ ఫుడ్ కానీ మెడిసిన్ కానీ ఉందేమో. మెడిసిన్ లేక అక్కడ పిల్లలకి ఎంత నేను దారి పడుకోతే అందరికీ చెప్పుకుంటానే వస్తున్నాం. మేము ఈ రోజు నీళ్ళలో కూడా మేము బయటికి రాగలిగాం. 100 పిల్లలు వేసుకొని బయటికి రావాలంటే ఎంత కష్టం వాళ్ళకి. ఒక్కసారి పిల్లలకి మెడిసిన్ లేదని దారి పడుకుంటే డ్రోన్ వాళ్ళకి వీళ్ళందరికీ చెప్తానే ఉన్నాం. కనీసం వాటర్ మెడిసిన్ అయినా పంపించండి అని చెప్తున్నాము. ఇప్పటి వరకు ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు. మీకు రీహాబిటేషన్ సెంటర్ కరెంట్ లేదు, మాకు ఫోన్ ఛార్జింగ్ అయిపోయినాయి. ఎలా చేస్తారు? ఎవరు మీరు మెడిసిన్ ఎవరు చెప్తున్నారు? ఒకవేళ వాట్సాప్ లో నెంబర్లు పెడుతున్నారు, ఎవరు పెట్టారు? ఎవరు చూస్తారు చెప్పండి? సిగ్నల్ లేనప్పుడు వాట్సాప్ లో ఉన్నప్పుడు ఎలా చూస్తారు? మీరు పంపించే మెసేజ్ పంపించి మాకు అవసరం అయితే ఏం చేసుకోవాలి? అంటే ప్రభుత్వం నుంచి మీకు ఏమి అందలేదనే చెప్తున్నా. అంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇక్కడ నుండి ప్రతి ఒక్కరు చూశారు కానీ మాట్లాడడానికి చూడలేదు. అక్కడ అన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి. రిచ్ అనుకున్నా, రిచ్ కావచ్చు కానీ అప్పటికప్పుడు వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి? ఫుడ్ అంటే ఇంట్లో ఏదో ఒకటి ఉంటుంది, స్టోర్ చేసుకుంటాం, తింటాము. వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి? మెడిసిన్ ఎక్కడి నుంచి వస్తాయి? అది స్టోర్ చేసుకోం కదా. వాటర్ మెడిసిన్ అవి ఎక్కడి నుంచి తెచ్చుకుని తాగుతాము, ఎక్కడ తింటాము? కనీసం ఫుడ్ ఒక్కరోజన్నా అది తిన్నారా లేదా అని ఒక్కళ్ళనే వచ్చి చూస్తారు. అలా వెళ్ళిపోతున్నారు, అలా తిరుగుతున్నారు, అలా చేస్తున్నారు. ఎక్కడ ఎవరు ఒక్క నిమిషం ఆగి ఇక్కడ ఉన్నాడు ఎవరైనా ఒక్కళ్ళనే ఎన్డీఆర్ఎఫ్ ఎవరైనా చూసారా? చూడలేదు ఎవరు. మాకు ఒక్క డ్రోన్ ఏదైతే కొంతమంది అయితే ఆరోపిస్తున్నారు, మా దగ్గరికి అయితే ఎక్కడ కూడా ఆహార పొట్టాలు కానీ మంచినీళ్ళు కానీ అందించినటువంటి దాఖలాలు అయితే లేవు. ఎక్కడో అక్కడ రోడ్డు మీదకి వచ్చేసి ఆహార పొట్టాలు ఇసిరేసి వెళ్ళిపోతున్నారు తప్ప మాకు ఇడిదిరిగి కూడా ఏమీ అందలేదు. చీకట్లో 3 రోజుల నుంచి కూడా మగ్గుతున్నాం అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలైతే
ఇది తాజా పరిస్థితి సింగనగర్ నుంచి. తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు కైనెస్ సెమికాన్ ప్రాజెక్ట్